అసలు ఇట్లా నేను రీల్స్ లో వచ్చేటి చూస్తుంటా అంతేనా? వాళ్ళ సామాన్యుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ స్టేజ్ మీద నిల్చోబెట్టి ఏమో చేస్తారు, మళ్ళీ అదంతా కరెక్టేనా? అరే ఏడన్నా అదంతా లైట్ మ్యాటర్ అన్న, అదంతా ఏంది ఇన్సల్ట్ చేయనీకే సామాన్యులు అని అంటారు. వాళ్ళ అందరినీ తీసుకుంటారు అన్న, అందులో ఎవడో ఒకడైతే ముందుకు పోతారు అంతే, అందరేం పోరు కదా. సో మళ్ళీ ఇప్పుడు మొత్తం టాస్క్లు మొత్తం చూస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది టాస్క్లు అన్ని? అంతా వేస్ట్ అన్న, చిల్లర పంచాయతీ అన్న. అదంతా ఇజ్జత్ పిలిచి ఇజ్జత్ తీసుకునేది, పోయి ఇజ్జత్ తీసుకునే పంచాయతీ అదంతా. ఫోన్ వాళ్ళకి కొట్టే టాస్క్ అది చాలా వేస్ట్ అన్న. అది ఎందుకు ఫోన్ వాళ్ళకి కొట్టుకునేది? లైట్ బిగ్ బాస్ గురించి అది జస్ట్ టైం పాస్ అన్న, చూడనికి అంతే, అంతకు మించి ఏమున్నా చెప్పు. అరే బిగ్ బాస్ సామాన్యులు గుండు గీసే అనుకుంటాను. అవునన్న, ఇన్సల్ట్ చేయడానికనే ఒక ఆశ పుట్టిస్తారని అనుకుంటా నేను. అంటే మీరు చూసిన ఇన్సల్ట్ ప్రతి ఒక్కటి అన్న అవే సెలబ్రిటీకి ఇస్తారన్న, ఎవరికైనా సెలబ్రిటీకి ఇస్తారా? చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అడిగినట్టు సెలబ్రిటీ అడిగితే ఎట్లుంటది? కామన్ వాళ్ళని అడిగి వాళ్ళని పరుగు తీసినట్టు చేస్తున్నారు. అర్థం కాలేదు. అదే సెలబ్రిటీ చేస్తారా? ఎవరు తీసుకుంటారన్న? ఎవరు తీసుకోరు కదా. నేనంటుంది అదే, కామన్ మ్యాన్ ఎందుకు అంత చేయడం, ఇబ్బంది పెట్టాలా కామన్ మ్యాన్? అదే సెలబ్రిటీ తీసుకోమని చెప్పు. ఇంటర్వ్యూ చేయమని సెలబ్రిటీ చేయరు, చేస్తారా? ఏం చేస్తారు? కామన్ మ్యాన్ కాబట్టి వారికి ఏం తెలియదు, పిచ్చోడు కాబట్టి అంతే. అవకాశాల కోసం వస్తున్నారు, ఏడ ఛాన్స్ దొరుకుతుందో వీళ్ళని ఇట్లా యూజ్ చేసుకుందాము, వీళ్ళతో ఇట్లా మన టీఆర్పీలు పెంచుకుందాం అని చూస్తారు అంతే, అంతకు మించి ఏమి ఉండదు ఆడ. బిగ్ బాస్ ఎవరిని సెలెక్ట్ చేయరంటారు అసలు? ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారన్న, అన్న ఎవరు ఉండరు. వెళ్ళనన్న, చాలా వేస్ట్, అవసరం గిటంగా లేదన్న, అవసరం గిటంగా లేదు. ఏ వేస్ట్ అన్న, ఇజ్జత్ తీసుకునే పంచాయతీ. నేను అదే చెప్తున్నా అన్న, వాళ్ళు ఎవరన్నా కాళ్ళ మీద పడనీకి, మన అమ్మయ్య కాళ్ళ మీద పడాలి, చిన్నప్పటి నుంచి సాగుతారు కదా అన్న, వాళ్ళ కాళ్ళ మీద పడాలి. ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, సో వాళ్ళది ఎట్లుంది? ఫెయిర్ ఉందా, అన్ఫెయిర్ ఉందా అందరి విషయంలో? అన్ఫేర్ ఉందన్న, ఫెయిర్ మాట వేస్ట్.